ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం రావడానికి ప్రధాన కారణం పెద్ది ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలతో ప్రారంభం అవుతుంది. రేపు జూన్ 4వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా అయితే రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరిలోనూ కూడా పెద్ది గురించే టాపిక్ నడుస్తుంది. ఎలా ఉండబోతుంది పెద్ది, రామ్ చరణ్ గారు ఎలా నటించారు, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చాలా అద్భుతంగా వచ్చినట్లుగా రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లోనే పెద్ది సినిమా ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియబోతుంది. పిఠాపురం ఎవరైతే ఇక్కడ డైరెక్టర్ ఉన్నారో ఆయన సొంత ఊరు పిఠాపురమే. పిఠాపురం స్థానికుడు బుచ్చిబాబు సానా గారు. ఆయన పెద్ది కథ పుట్టింది అయితే ఇక్కడే. మనం ఇక్కడ ప్రస్తుతానికి రావడానికి ప్రధాన కారణం ఇది దత్తాత్రేయుడి గుడి, శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం అంటారు. బుచ్చిబాబు గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు పెద్ది కథ పుట్టింది ఇదే గుడిలో. మనం ప్రస్తుతం ఈ గుడికి రావడం జరిగింది. ఇది శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం. ఇక్కడ దత్తాత్రేయుడి గుడి అని కూడా అంటారు. పెద్ది కథని ఆయన ఉప్పెన సినిమా రిలీజ్ అవ్వక ముందే ఇక్కడ రామ్ చరణ్ నా హీరో, సెకండ్ హీరో అని చెప్పి రెండో సినిమాకి రామ్ చరణ్ గారు హీరో అని చెప్పి కథ ఇక్కడే రాసుకున్నారు. హీరో ఒక బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే, చెరుకు ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి ఒక బెల్లం తయారు చేసే వ్యక్తిగా కథ రాసుకోవడం మొదలు పెట్టాడు అని చెప్పి దానికి నాంది ఇక్కడే అని చెప్పి కూడా పలు ఇంటర్వ్యూల్లో బుచ్చిబాబు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఆయన ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ ఈ దత్తాత్రేయుడి గుడి ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఆయన మీద భక్తితోనే పనిని ప్రారంభిస్తారు. దానిలో భాగంగానే నాకు విజయాలు కూడా వస్తున్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ బికాస్ ఇది శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం. ఇక్కడ నుంచి దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా వస్తుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అయితే ఎక్కువగా భక్తులు ఇక్కడ తల రావడం అయితే జరుగుతుంది. కోరికలు కోరుకుని ఇక్కడ ఈ కొబ్బరి కాయని ఇక్కడ కొట్టరు. కొబ్బరికాయ మీరు అక్కడ చూడొచ్చు, కడతారు ఇక్కడ కొబ్బరికాయని. ఈ కొబ్బరికాయని వాళ్ళు మొక్కుకున్న మొక్కు కోరుకున్న తర్వాత దీన్ని ఇక్కడ కడితే ఖచ్చితంగా వాళ్ళు కోరిన కోరిక చాలా తక్కువ సమయంలో నెరవేరుతుంది అనడానికి నిదర్శనం మన బుచ్చిబాబు గారు. ఎందుకంటే పెద్ది కథ పుట్టింది అయితే ఈ గుడిలోనే. పెద్ది ఆయన కథ రాసుకున్నది రామ్ చరణ్ హీరోగా ఉండాలని అనుకున్నది ఈ గుడిలోనే. ఆయన కోరిక నెరవేరింది. దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభుడు ఆశీస్సులతో ఆయన సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా పిఠాపురంలో అయితే సందర వాతావరణం నెలకొంది. ఈ గుడి దగ్గరికి రావడానికి ప్రధాన కారణం అయితే ఈ గుడి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారుడు శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుడు. ఎన్నో వేల మంది భక్తులు ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటుంటారు. ప్రతి ఒక్కరు కూడా వారి కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అయితే భారీగా తరలి వస్తుంటారు. అయితే పిఠాపురంలో పెద్ది హంగామా మొదలైంది. మనం ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఏదైతే ఉందో దత్తాత్రేయుడి గుడి పెద్ది కథ పుట్టింది ఇక్కడే. ఇక్కడ మనకి బుచ్చిబాబు గారి సోదరులు, అదేవిధంగా టౌన్ మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. పెద్ది రచ్చ అయితే మామూలుగా లేదు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ది కథ ఇక్కడే పుట్టిందని చెప్పి బుచ్చిబాబు గారు పలు సందర్భాల్లో చెప్పారు. మరి చెప్పండి, ఏంటి పెద్ది కథ మూలం? ఇక్కడే నేను రామ్ చరణ్ గారు నాకు సెకండ్ హీరో అని చెప్పి బుచ్చిబాబు గారు ఇదే గుడిలో కూర్చొని రాసుకున్నారట కథ. అది ఎంతవరకు నిజమో మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి ఎంతవరకు నిజమని మీరు అడుగుతున్నారు. ఆయన పలుమార్లు చెప్పారని చెప్పేసి మీరు అది కూడా మీరే చెప్తున్నారు. ఆయన పిఠాపురం వచ్చారంటే ఖచ్చితంగా దత్తుడు గుడికి వచ్చి దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తారు. ఇంకోటి ఏ మూలకి వెళ్ళినా సరే ఇటు నుంచి దాటుతారంటే దత్తుడు దర్శనం చేసుకుని దత్తుడు గుడిలోకి వెళ్ళి దత్తుడు దండం పెట్టుకుని వెళ్తారండి. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా సరే దత్తుడు పేరు పోస్ట్ రాసి జై గురుదేవ దత్త అని రాసి అప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి. అదే నమ్మకంతో ఆ కథని చాలా దృఢంగా చాలా నమ్మకంతో దత్తుడి మీద నమ్మకంతో కథను రాసుకున్నారు. అంతే విజయం అవుద్ది. ఆ దత్తుడిని నమ్ముకుంటే ఏ కార్యక్రమం మనం తలపెట్టినా సరే ఆ దత్తుడి పేరు తలుచుకుని చేస్తే ఆ కార్యక్రమం చాలా 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 విజయం అవుద్ది. ఈ సినిమా కూడా అంతే ఘన విజయం అవుద్దని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్తున్నామండి. అంటే ఉప్పెన రిలీజ్ అవ్వలేదు, ఆయన
సెకండ్ హీరో రామ్ చరణ్ గారు అని చెప్పి రాసుకునే టైంకి నిజంగా అది చాలా అద్భుతం. ఎందుకనంటే కోరికలు అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ నెరవేరేవి చాలా తక్కువ మందికే. కానీ బుచ్చిబాబు గారి కోరిక చాలా పెద్ద కోరిక. ఎందుకనంటే సెకండ్ సినిమా, ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వలేదు, సెకండ్ సినిమాయే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో ఒక పాన్ ఇండియా లెవెల్లో అది ఆయన కథ రాసుకుని ఏ ధైర్యంతో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అనుకున్న ప్రతి పని కూడా అయిపోయింది. మరికొద్ది గంటల్లోనే సినిమా రిలీజ్ అవబోతుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, అదంతా దత్తుడండి, అదంతా శ్రీపాదవల్ల వారు ఆయన ఇచ్చిన బలమే, ఇదంతా దత్తాత్రేయుడు మహిమ. ఎందుకంటే ఇక్కడి నుంచి 4-5 రాష్ట్రాల నుంచి అలా జనాలు వస్తుంటారండి. అంత నమ్మకం లేకపోతే అంతమంది రారు కదండి. ఈ దత్తాత్రేయుడు నమ్మకంతోనే ఆయన చాలా పెద్ద కళ అనుకున్నారు. ఆ కళ చాలా ఈజీగా జరిగింది. ఈజీగా అంటే దీని వెనకాల చాలా ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, కానీ జరిగింది. ఆయన అనుకున్న ప్రతి మాట, ప్రతి అక్షరం కూడా అదొక స్క్రీన్ మీద వస్తుందంటే కేవలం దత్తాత్రేయ దయ వల్ల. ఆయన నమ్మకం ఇదే విధంగా ఉంటుంది. ఇంకా రానున్న సినిమాలు కూడా మరింత విజయాలు అవుతాయి. ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతారని మనం ఖచ్చితంగా ఇదే విషయం కూడా రామ్ చరణ్ గారు వాళ్ళు మన ప్రపంచంలోనే అత్యంత డైరెక్టర్లో ప్రముఖుల్లో ఈయన ఒక స్థానంగా ఉంటారని చెప్పి మన రామ్ చరణ్ గారు కూడా చెప్పారు. మీకు ఎప్పుడైనా ఈ కథ గురించి ప్రస్తావన అంటే ఎలా ఉండబోతుంది అంటే, నాతో కూడా బుచ్చిబాబు గారు సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సార్ అని చెప్పి 1.5 క్రితమే చెప్పారు నాతో. అంటే మీతో ఎప్పుడైనా డిస్కస్ చేశారా? సార్ ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన ఏదన్నా అనుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడం, ఇది ఎలా ఉందిరా తమ్ముడు, రాయిష్ ఇది ఎలా ఉందిరా, అనిల్ ఇది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అడగడం, డిస్కషన్ చేసుకోవడం, దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందని చెప్పేసి దాన్ని మళ్ళీ లెటర్ పేట మీకు ఎక్కించుకోవడం ఆయనకి బాగా అలవాటండి. ఇంకోటి ఆయనే ఒకరే ఎదగాలని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ ఆలోచించరండి. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఇది చెప్పారు, నేను మా అసిస్టెంట్ డైరెక్టర్తో రాయమన్నాను, నేను ఈయనతో చెప్పాను, నాకు ఆయన వచ్చారు, ఆయన సాయం చేశారని చెప్పేసి వెనకాల ఎంతమంది అయితే ఈయనకి సపోర్ట్ ఇచ్చి ఆ కథను ముందు తీసుకెళ్లారో ప్రతి ఒక్కళ్ళ పేరు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి మొత్తం అందరి పేర్లు కూడా ప్రతి ప్రెస్ మీట్ లో కూడా చెప్పి ఆఖరికి మనకి రామ్ చరణ్కి డబ్బింగ్ కోసం చెప్పి స్లాంగ్ కోసం శ్రీకాకుళం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చిన ఆ వ్యక్తి పేరు కూడా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఒక విజయం వచ్చిందంటే ఆయన సొంత విజయం అనుకుంటారు. అలా కాకుండా బుచ్చిబాబు గారు ఏం చేస్తారంటే అది ఏ విధంగా వచ్చింది, దానికి మూలాలు వెనకాల ఎంతమంది ఉన్నారు ఏంటి అని ప్రతి పాయింట్ ఆఫ్ కూడా చెప్తారు. అదొకటి హీరోయిన్ పేరు కూడా ఆయన మన ఉప్పాళ్ళలో ఒక పెద్దవుడి పేరు సత్ర అనుకున్న అచ్చయ్య గారి పేరు పెట్టడం కూడా చాలా గొప్ప విషయం అండి. అది ఎవరన్నా చెప్పే ముందు డప్పు కొట్టుకుంటారండి ముందు. అలా కాకుండా ఆయనకు నచ్చింది, ఆయనకి తోచింది 10 మందిని ముందు తీసుకొచ్చే తత్వం కలిగిన వ్యక్తి మన సానా బుచ్చిబాబు గారు అండి. ఆయనకి ఇంకా బోల్ విజయాలు ఉంటాయండి. సినిమాలో మీరు కూడా నటించినట్లుగా తెలుస్తుంది. పెద్ద సినిమా ఇదివరకు మీరు రంగస్థలంలోని, అదే విధంగా ఉప్పెన్నెలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. పెద్దలో కూడా మీరు నటించినట్లుగా మీ సన్నిహితులు అందరూ చెప్తున్నారు. ఏంటి సార్ ఆ క్యారెక్టర్ ఏంటి? చేసాను సార్, మేమంతా ఒక ఊరు బ్యాచ్ కింద చేసామండి, కొండ కింద ఊరు బ్యాచ్ కింద చేసామండి. ఆయన నాకే కదండి పిఠాపులో చాలా మందికి అవకాశం ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ మన ముమ్మిడి శ్రీనివాస్ గారికి, మన పెద్ద గోప గారు టౌన్ ప్రెసిడెంట్ బొజ్జార పెద్ద గోప గారికి, ఆయనకి చిత్రాటి శ్రీనివాస్ గారు, ఇలా పిఠాపులో చాలా మందికి అవకాశాలు ఇచ్చారండి. అసిస్టెంట్ డైరెక్టర్ కింద పెట్టుకున్నారండి. అలా నాకు కూడా అవకాశం ఇచ్చారండి. చాలా అది చెప్తున్నారు కదండి, చాలా మంచి వ్యక్తిత్వం వ్యక్తి. అంటే ప్రతి ఒక్కరు సూపర్ హిట్ అంటారు సార్. నేషనల్ అవార్డు సార్, నేషనల్ అవార్డు వస్తే ఆస్కార్ మూవీ సార్ ఇది. అంటే ఎక్కడ వలగట్టి ఉండదు. ఒక విలేజ్ కోసం మనం ఏంటి అంటే ఒక జీవితం అంటే ఏంటి, మనం పుట్టి పెరిగి మనం ఏం చేయాలి ఊరికి, అది మాకు ఆ సాంగ్ ఉండదు. రాయ్ రే రా రా రై రే రా అన్న సాంగ్ అంటే మీకు అందులో కథ అంతా తెలిసిపోతుంది. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎదుగుదల ఎలా ఉండాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. అంటే జీవితం ఇది, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉంటే మీ జీవితం బాగుంటది అని కొంతమందికి మార్పు తీసుకొచ్చే కస్తారు ఇది. జై పెద్ది, జై గురుదేవ్. రైట్. ఇక్కడ మనం గమనించవచ్చు, పెద్ది హావా పిఠాపురంలో మామూలుగా లేదు. ఈయన బుచ్చిబాబు గారి సోదరుడు రాజేష్ అయితే గత కొన్ని రోజుల నుంచి ఫుల్ బిజీగా గడుపుతున్నాడు పెద్ది హావాలో. ఏంటి రాజేష్ గారు, పెద్ది సినిమా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ రోజు రానే వచ్చింది. ఇన్ని రోజులు చాలా టెన్షన్ గా అనిపించుంటది. ఇప్పుడు ఎలా ఉంది సినిమా, ఎలా ఉండబోతుందని మీతో ఎప్పుడైనా సరే బుచ్చిబాబు గారు ఎన్నోసార్లు మీతో డిస్కస్ చేసి ఉంటారు. ఎలా ఉండబోతుందంటే సినిమా ఏం చెప్తారు మీరు? సినిమా అయితే 100% హిట్ అని అనుకుంటున్నాను. కానీ అదైనా సరే ఇంకా జనాల ముందుకు వచ్చే వరకు కూడా టెన్షన్గానే ఉంది. మరి అందరూ ఆశీర్వదించాలి, భగవంతుడు ఆశీర్వాదంలో ఉండాలి, భగవంతుడు సన్నిధిలో అనుకుంటున్నాం. అంతా బుచ్చిబాబు గారు అంతా మంచి జరగాలి అని అనుకుంటున్నాం. సినిమా అయితే ఎనానమస్గా అయితే చాలా హిట్. నాకు ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్పేవాడు, బుచ్చిబాబు ఉప్పు తీయడానికి రాలేదు, రెండో సినిమాకి వచ్చాడు ఇండస్ట్రీకి, ఆ విధంగా తీస్తానని చెప్పాడండి నాకు చాలాసార్లు. అలాగే చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, చాలా ఓపుకున్న వ్యక్తి అంతే. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు బుచ్చిబాబు రెండో సినిమాకే మెగా ఫ్యామిలీ హీరో మెగా పవర్ స్టార్ తో తీస్తున్నాడు.
దేశం గర్వించదగ్గ దర్శకుల్లో టాప్ 4 లో ఖచ్చితంగా బుచ్చిబాబు ఉంటాడని చెప్పి రామ్ చరణ్ గారు ప్రకటించారు. అది విన్నంటే ఒక సోదరుడిగా మీకు ఏమనిపించింది సార్? సార్ అంటే అది ఆయన ఐడియాలజీ అంతా మనం అంటే అంతా కాకపోయినా కొంచెం దగ్గరుండి చూస్తాను. ఆయన ఐడియాలజీ ఆయన చాలా గొప్పగా ఆలోచిస్తాడండి. ఆయన ఆలోచనలు మన అంటే అనుకుంటారు అందరూ బుచ్చిబాబు నాకు తెలుసు, నాకు ఇలా తెలుసు లేదండి. ఆయన ఐడియాలజీని రీచ్ అవడం అన్నది చాలా కష్టం సార్. ఆయన అద్భుతమైన ఆలోచన కలిగిన వ్యక్తి అండి. అందుకే నేను ఆ లెవెల్కి వెళ్ళగలడు. ఏదైనా ఒక కాలిక్యులేషన్ వేసాడంటే అది 100% అయి తీరాలి. అలాగైతేనే కాలిక్యులేషన్ అది అనుకుంటాడు, చేస్తాడు, గట్టిగా పట్టుకుంటాడు, గట్టిగా నమ్ముతాడు. దాని మీద ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేస్తాడు. మీరు అనుకున్నారా ఎప్పుడైనా, అంటే మా అన్నయ్య ఇలాగా ఒక పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్ అవుతాడు, ఇంత పెద్ద భారీ సినిమా తీస్తాడు అని చెప్పి ఎప్పుడైనా అనుకునేవారా సార్ మీరు? సార్ మా అన్నయ్య అంటే పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడు అంటే అది దైవ సంకల్పం అండి. అయితే అతని ఐడియాలజీకి చాలా అతని ఐడియాలజీకి అవుతాడండి, కంపల్సరీ అవుతాడు. ఆయన థాట్లు అలా ఉంటాడు. ఏంటంటే అతనికి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదండి. పొద్దున్న లేచిన కానీ సినిమా 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 అని ఉంటాడు. సినిమా గురించే మాట్లాడతాడు. సినిమా తప్ప ఇంకో ఏదేం మాట్లాడతాడు. కొద్ది ఫ్యామిలీకి అతను ఉన్న ఆ ఒక్క కొద్ది టైంలో కూడా ఫ్యామిలీని బాగా చూసుకుంటాం, రిలేషన్స్కి మంచి వాల్యూస్ ఇవ్వటం ఎక్కువ. అయితే ఇంక సినిమా ఏంటో ఏది మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతాడు, ఏది ఎండ్ చేసినా సినిమా గురించి ఎండ్ చేస్తాడు. అలాగా అందుకే అంత గొప్ప డైరెక్టర్ అయ్యాడని నేను అనుకుంటాను. సినిమా అంటే సినిమాలో చాలా సస్పెన్స్ ఉంది. లాస్ట్ 40 నిమిషాలు భావోద్వేగంతో ప్రతి ఒక్కరూ బయటకు వస్తారు. పెద్దిగాన్ని ఖచ్చితంగా చాలా సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి అంటున్నారు. ఆ కథ అంత అద్భుతంగా ఉంటుందా సార్? అంటే బుచ్చిబాబు నాకు తెలిసి ఎక్కువ నేను అనుకునేది అంటే ఎక్కువ సినిమాల నుంచే పుట్టాడండి. ఆ సినిమాని ఎలా తీయాలి ఎక్కువ అందరిని అడుగుతాడు, ఇది నచ్చుతుందా, ఇది నచ్చుతుందా, ఇది నచ్చుతుందా అని. ఆ పల్స్ పట్టుకుంటాడు సార్. ఆ పల్స్ పట్టుకుని ఆ పల్స్ ప్రకారం ఈ రోజు పట్టుకున్నాడు, ఈ రోజు అలా తీసాడు. అతనికి ఎక్కువ ఆడియన్స్ పల్స్ మీద బాగా అవగాహన ఉంటుంది సార్. కదా ఇక్కడ పెద్ద హావా మామూలుగా లేదు. ఇక్కడ బుచ్చిబాబు గారి వర్గం ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు గారి అభిమానులు, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా రచ్చరచ్చ చేస్తున్నారు. పెద్ద కథ పుట్టిందైతే ఈ గుడి దగ్గరే. దత్త మా అన్నయ్య ఏ పని మొదలు పెట్టినా జై గురుదత్త అని చెప్పి మొదలు పెడతాడు, జై దత్తాత్రేయ అని మొదలు పెడతాడు. పెద్ద కథ ఉప్పెన రిలీజ్ కు ముందే పుట్టింది. అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది నేషనల్ అవార్డు రామ్ చరణ్ గారికి తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదంటున్నారు. అదే విధంగా రామ్ చరణ్ గారు చెప్పినట్టు పెద్ద డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు గారు ఖచ్చితంగా దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మంచి స్థానంలో అయితే ఆయన నిలబడతారని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లోనే పెద్ద రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నాటో కూడా పెద్ద సూపర్ హిట్ అని టాక్ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మంచి డబ్బులు తీసుకురావాలి, మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.